పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత సైన్యం మరోసారి తన సత్తా చూపించింది. తమ దేశ ప్రజల జోలికి వస్తే ఏం జరుగుతుందో దాయాది దేశానికి కళ్లకు కట్టినట్టు చూపించింది. తమ దేశ ఆడబిడ్డ నుదుటిన బొట్టు చెరిపిన ఉగ్రముఖులను గడ్డిపూచతో సమానంగా పీకి పారేసింది. తాజాగా మన సైన్యం 3 కీలక ఉగ్రవాదులను అంతమొందించింది. అందులో పహల్గాం ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఉగ్రవాది ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివార్లో ఉన్న అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారా కమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్ లో పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్ తో పాటు అతడి 2 అనుచరులు హతమయ్యారు. భద్రతా దళాలు అంతమొందించిన ఉగ్రవాదులు గత ఏడాది సోనామార్గ్ టెన్నెల్ పేల్చివేతలో పాల్గొన్న జిబ్రాన్ కూడా ఉన్నాడు. మరో ఉగ్రవాదిని హజ్జా ఆఫ్ఘనిగా గుర్తించారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ ని ఉపయోగించడంతో భద్రతా దళాలు వారి ఉనికిని పసిగట్టాయి. అలాంటి ఫోన్ నే పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా వినియోగించారు. దీంతో వెంటనే స్పందించిన పారా కమాండోలు మెరుపు దాడి చేసి ముష్కరులను హతమార్చారు. ముల్నార్ గ్రామ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఒక AM4 కార్బైన్ రిఫైల్, ఇతర ఆయుధ సామాగ్రి లభించాయి. ఉదయం 11:30 సమయంలో 24 మంది రాష్ట్రీయ రైఫిల్ సభ్యులు, 4వ పారా యూనిట్ సిబ్బంది 3 ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారని, సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత 3 ముష్కరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ జోన్ ఐజీ వికే బిర్డి తెలిపారు. ఆ ప్రాంతంలో మరో ఉగ్ర గ్రూప్ కూడా ఉందనే నిఘా వర్గాల సమాచారంతో సైనిక బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి చేసి బీభత్సం సృష్టించిన ఘటనకు సులేమాన్ సూత్రధారిగా భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిని అంతమొందించి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.